ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మరొకసారి ప్రభువా, ఇక 28వ రోజు కూడా నేను ఆరాధించుటకు మమ్మల్ని అందరూ కూడా సమకూర్చిన ఈ రీతిగా నీ నామాన్ని కొనియాడుటకు, కొన్ని జ్ఞాపకాల కొరకు నేను ప్రార్థించుటకు, అదే రీతిగా దేవానికి స్తోత్రం. నీ దాసులు ప్రభు మరొకసారి తండ్రి ఈ రాత్రి కాలం సమయం ముందు నీకు వాక్యమును బోధిస్తుండగా ప్రతి కుటుంబాలకు, ప్రతి విశ్వాసికి కావాల్సిన ప్రతి వర్తమానాన్ని మీరు అందించండి. ఇంకున్న ప్రభు మిగిలిన ప్రతి దినము కూడా ప్రభు నీ నామానికి మహిమకరంగా, మా అందరికి ఆశీర్వాదకరంగా ఉపాసనాలన్నీ ముగించేంతవరకు కూడా మీరే నడిపించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. వచ్చిన ప్రతి కుటుంబాల కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకొన రాకనుకబడిన ప్రతి కుటుంబాలను కూడా నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు, స్తోత్రములు. ఇక ఆరాధన ప్రారంభించేంత వరకు నడిపించిన విధానం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియ కుమారుడైన యేసయ్య నామములో ప్రార్థించుకుంటూ స్తుతించుకుంటూ అడిగి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియులరా, ప్రస్తుతానికి మన మందిరానికి కావలసిన వస్తువులు, వాటి కొరకు ప్రార్థనలో దేవుడి సన్నిధిలో అడుగుదాం. ఒక 300 కుర్చీలు, సేమ్ ఇలాంటి ఒక్కపొడి కలర్లో ఒక 300 కుర్చీలు మనకు అవసరం. అంటే హ్యాండిల్ ఉన్న కుర్చీలు. మీరు ఇక నుంచి 300 కుర్చీల కొరకు ప్రార్థన చేయండి. ఇక నుండి ఆత్మల కొరకు ప్రార్థన చేయండి. దేని కొరకు అంటే చెప్పండి? ఆత్మలంటే ప్రజలు. మీకు చెప్తున్నాను, ఒక ఆత్మ రక్షించబడితేనంట పరలోకమందు మహాసంతోషం అంట. ఒక పాపి మారు మనసు పొందటం వలన పరలోకమంతట ఏం కలుగుతుందంట? సంతోషం. అప్పుడు అర్థం చేసుకుంటూ, ఒక్క ఆత్మ రక్షించబడటం వలన పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుందంటే ఆ ఒక్క ఆత్మ యొక్క విలువ ఏంటో అర్థం చేసుకోండి. అంటే ఒక్క ఆత్మ నశించటము నాకు ఇష్టము లేదు అని దేవుడు చెప్పాడు. ఒక్క ఆత్మ నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టమే లేదంట. మరి దేవుడే ఈ ప్రజలకు చెప్పవచ్చు కదా, మీరు నశించటం నాకు ఇష్టము లేదు, మీరు నరకానికి వెళ్తున్నారు. దేవుడు ఎందుకు చెప్పలేకపోతున్నాడంటే ఆయన ఆత్మ రూపములో ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? కాబట్టి మనలను ఏర్పరచుకొని మనకు చెప్తున్నాడు, ఒక ఆత్మ నశించటం నాకు ఇష్టము లేదు అని. మనకెందుకు చెప్తున్నాడంటే మనము ఆత్మలను దేవుని వైపు తీసుకొని రావటానికి. దేవుడంట మీ ద్వారా ఈ చుట్టూ ప్రజలతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. మీరు మాట్లాడితే వారు మీ నోటిలో నుండి ఎవరి శబ్దాన్ని వింటారంట? దేవుని శబ్దాన్ని. నా మాట అర్థమైందా మీకు? సో మీరు ప్రజలకు చెప్పాలి, మీరు ప్రజలను ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. నేను చెప్తున్నాను, మన చుట్టూ పరిసర ప్రాంతములో పిల్లల కానుంచి పెద్దల వరకు వారు ఏ మార్గములో వెళ్తున్నారు తెలిసిన? నరకానికి వెళ్ళే ద్వారములో ఉన్నారు. అయితే వాళ్ళకి తెలియదు వారు నరకానికి వెళ్ళే మార్గములో ప్రయాణం చేస్తున్నారు. ఆ విషయం వాళ్ళకు తెలియదు. మనము వాళ్ళకు చెప్పాలి. మనం చెప్తున్నప్పుడంట దేవుడు మనకు శక్తినిస్తాడంట.
బలమిస్తాడంట. కాబట్టి మన మాటలు వారు వింటున్నప్పుడు వారి ఆత్మలో భయము, వారి ఆత్మలో విశ్వాసం కలుగుద్దంట. సో నిన్ను బట్టి ఒక ఆత్మ నరకానికి పోకుండా తప్పించబడుతున్నాడు. నీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, నేను చెప్తున్నాను. ఆత్మలు రక్షణ కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. నాకు ఎంతో బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే బాల్కనీలో ఆదివారం రోజు జనం కూర్చోలేకపోతున్నారు. దాని అర్థం ఏంటి? జనం ఎక్కడికి రావట్లేదు, చర్చికి రావట్లేదు. ఎంతోమంది ఆదివారం రోజు చర్చికి రాకుండా దూరం అవుతున్నారు, బాప్టిషన్ తీసుకున్న వారే. దానికి ఒకటే కారణం, కొన్ని అలవాట్లు. అలవాట్లు అనేది మనల్ని ఏం చేస్తుందంటే బానిసత్వములో ఉంచుతుంది. నేను ఉదయం చెప్పాను, అది గుర్తుపెట్టుకుని. బాప్టిషన్ తీసుకున్న వారంట దైవజనులతో సహవాసములో ఉండాలి. ఒకటి, దైవజనుల బోధనలో వారు నడవాలి. రెండు, రొట్టె విరుచుట అంటే బల్లారాధనలో ప్రతి క్షణము అంటే ప్రతి నెల పాల్పొందాలి. నాలుగు, ఎడతెగక ప్రార్థన. ఏంటంటే చెప్పండి, ఆ రోజుల్లో బైబిల్ గ్రంథం లేదు. ఒకవేళ ఉంటే ఎడతెగక మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి అని రాసి ఉంటాడు. మొదటి శతాబ్దంలో బైబిల్ గ్రంథం లేదు. అప్పుడు ఎలా ఉండేదంటే చుట్టపు గ్రంథము అంటే యెషయా, ఇర్మియా అట్ట ఒక్కొక్క గ్రంథం అంట తోలు చుట్ట అని ఉంటుంది, అందులో రాయబడి ఉంటుందంట. అందరికి అందుబాటులో ఉండేది కాదు. సమాజ మందిరంలో ఉంటుంది. ఒక యాజకుడు మాత్రమే ఆ గ్రంథాన్ని తీసి చదువుతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన చదివేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మరలా వినే అవకాశం ఉండదు. అందువలన ఒక యాజకుడు చదువుతున్నప్పుడు ప్రజలందరూ విని ఆ విన్న మాటలను భద్రంగా ఇక్కడ దాచుకొని ఇంటికి వెళ్తారంట. కానీ దేవునికి స్తోత్రం ఏంటంటే ఈరోజు మనందరి చేతిలో దేవుని గ్రంథము దేవుడు ఉంచాడు. స్తోత్రం చెప్దామా? ఎవరికి వాళ్ళు ఇంట్లో ఉంచుకునేటట్టుగా, ఎవరికి వాళ్ళు ఇంట్లో చదువుకునేటట్లుగా దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ రోజుల్లో ఈ గ్రంథం ఉంటే ఖచ్చితంగా రక్షించబడిన 3,000 మంది, బాప్టిషన్ పొందిన 3,000 మంది కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినట్లుగా రాసి ఉంటారు. సో నేను ఒకటి యాడ్ చేస్తున్నాను. బాప్టిషన్ పొందిన విశ్వాసులు ఖచ్చితంగా దైవజనుల బోధనల యందు నడవాలి. ఒకటి, దైవజనులతో సహవాసం, నీ పాస్టర్తో సహవాసం ఉండాలా. మీకు టైం ఉన్నా టైం లేకపోయినా మీ పాస్టర్స్తో మీరు సహవాసములో ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంతగా పాస్టర్కు దగ్గర అవుతారో మీరు దేవుని మాటలు నేర్చుకుంటారు, దేవుని వాక్యమును నేర్చుకుంటారు. మీ పాస్టర్ గారికి దగ్గర అవటం వలన లోకానికి దూరం అవుతారు, లోక స్నేహానికి దూరం అవుతారు, అలవాట్లకు దూరం అవుతారు. అందుకే బాప్టిషన్ తీసుకున్న ప్రతి విశ్వాసి సంఘమునకు దైవజనులకు దగ్గరగా ఉండాలి, వారితో సహవాసములో ఉండాలి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒక గుంపుగా కూడుకొని ప్రార్థించటం. నేనేమంటున్నానంటే దేవుడు మనకు చర్చి ఇచ్చాడు. స్త్రీలు ఒక 10 మంది 5గురు మీరు ఖాళీగా ఉంటే మీరు ఇక్కడికి వచ్చి మీ కుటుంబం కోసం మాట్లాడకూడదు, వేరే మాటలు రాకూడదు. మీకు మీరే డిసిప్లిన్ ఉండాలా. మీ మధ్యలో ఎవరైనా మాట్లాడినా కూడా మాట్లాడవద్దని ముక్కుసూటిగా చెప్పేయాలా. వాళ్ళు బాధపడుతున్నారా అవన్నీ మనం అనుకుంటే మనం ఎదగలేము. ఎవరైనా మాట్లాడకాకండి, మనం ప్రార్థన చేయటానికి వచ్చామని ఒక 4, 5 లేక ఒక 10 మంది ఒక రౌండ్గా కూర్చొని ఒకరి కుటుంబం కోసం, ఒకరి సమస్యల కోసం, ఒకరి పిల్లల కోసం కన్నీటితో మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీరేమవుతారంటే ఇటు దేవునికి దగ్గర అవుతారు, లోకస్తులకు ఏమవుతారంట దూరం అవుతారు. కొన్ని ప్రాంతాలలో విశ్వాసులు ఎప్పుడు కూడా చర్చిలోనే ఉంటారు ప్రార్థనలో గడపటానికి.
యవనస్తులు పాటలు పాడటం, లేకపోతే స్త్రీలు పాటలు నేర్చుకోవటం, లేకపోతే వాయిద్యాలు నేర్చుకోవటం, ఈ విధంగా ఒక దేవుడి కుటుంబములాగా మీరు ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను, మీకు బయట అలవాట్లు, బయట సహవాసం రాదండి. నేను చెప్తున్నాను. ఇంతకుముందు మన దగ్గర పిల్లలు పెరిగారు, వారు ఎప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళు. అందువలన చూడు, వారికి తాగుడు అలవాటు రాలేదు. ఇక్కడ పెరిగిన పిల్లలందరూ కూడా తాగుడు అలవాట్లు, సిగరెట్ అలవాట్లు ఇవన్నీ వారికి రాలా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఈరోజు వారు సంతోషంగా వారి వారి కుటుంబముతో పెళ్ళిళ్ళు చేసుకొని, ఎవరికి వాళ్ళు చర్చిలు కట్టుకొని సంతోషంగా, ఆనందంగా, గౌరవంగా బ్రతుకుతున్నారు. నేను చెప్తున్నాను. ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఉండేటప్పుడు ఉంటున్నారు, మళ్ళీ బయట సహవాసంలో ఉంటున్నారు. వారిని కనిపెట్టండి, వాళ్ళందరికీ తాగుడు అలవాటు వచ్చింది. ఇక్కడ ఉండి మళ్ళీ బయట సహవాసంలో ఉంటే ఖచ్చితంగా బయట అలవాట్లు వచ్చేస్తాయి. నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఒకసారి నేను లోపల వస్తే పిల్లలు తాగుతుంటే ఎంత బాధ అనిపించింది. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ బాధ ఉండదు. నాకెందుకు ఆ బాధ ఉంటుందంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు, వారు ఎంత భవిష్యత్తులో బాధపడతారో తెలుసు. తల్లిదండ్రులకు ఆ బాధ ఉండకపోవచ్చు. వారి ఆత్మ నశించిపోతుంది. వారి ఆత్మ కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, శ్రమపరచబడ్డాడు. కాబట్టి వారి కొరకు ఆయన పడిన శ్రమ ఏంటో నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. అయ్యో, అన్యాయంగా ఒక ఆత్మ నశించిపోతుంది, అన్యాయంగా ఒక ఆత్మ పాడైపోతుంది, అన్యాయంగా ఒక ఆత్మ నరకానికి వెళ్తుంది. మంచి పిల్లలు నేను చెప్తున్నాను. నేను ఒకటి చెప్పిన, త్రాగుతున్న ప్రతి మనిషి మంచోళ్ళు. ఎందుకంటే వాళ్ళు, నేను గమనిస్తాను, అంత త్రాగుబోతులైనా నేను వెళ్తుంటే మర్యాద ఇస్తారు. వాళ్ళు ఎక్కడ కూర్చొని లేచిపోతారు తెలుసా. వాళ్ళకు తెలుసు మనం త్రాగుబోతులం, మనలో ఏ మంచి లేదని వాళ్ళకు తెలుసు. కానీ పాపం వాళ్ళు ఆ త్రాగుడికి బానిస అవ్వటం వలన అందులో నుండి బయటపడలేకపోతున్నారు. వారి లోపల కుళ్ళు, కుట్ర, ద్వేషం ఉండదు. ఏదో త్రాగుడికి అలవాటయ్యారు. నేను అందుకే త్రాగే వాళ్ళని ద్వేషించను, వాళ్ళని ఇష్టపడతాను. ఎందుకంటే వారిలో మంచి బుద్ధులు ఉన్నాయి, మీకు తెలీదు. వారిలో మంచి ప్రేమ ఉంటుంది. ఏదో తెలియక ఆ బానిసత్వంలో పడిపోయారు. నన్ను చూస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాంటి వారికి నేను ఎలా వాక్యం చెప్పగలను? కానీ మీరు దగ్గర ఉంటారు, మీరు పనులకు మీ దగ్గరికి వస్తారు, మీ దగ్గర మాట్లాడతారు, మీ దగ్గర కూర్చుంటారు. మీకు అవకాశం చెప్పటానికి మీరే చెప్పాలా. తాగవద్దు నాన్న, ఆరోగ్యం దెబ్బతింటదిరా, చర్చికి రా నాన్న, మీరే చెప్పాలి. ఒక ఆత్మ నశించటం ఎవరికి ఇష్టం లేదంట. నిజమండి, నేను చెప్తున్నాను. ఒక ఆత్మ నశించటం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే యేసు ప్రభు అంట, ఎవరో ఒకరి కోసం, ఇద్దరి కోసం, మంచి వాళ్ళ కోసం, భక్తి పరుల కోసం కాదు ప్రాణం పెట్టింది, మనుషులందరి కొరకు ఆయన రక్తము కార్చాడు. ఈ విషయం వాళ్ళకి తెలియదు. మనలాంటి వాళ్ళు చెప్పాలి, మీరు చెప్పాలి. ఎందుకంటే మీ ఇంటి ముందున్న వాళ్ళకి, మీ ఇంటి ప్రక్కన వాళ్ళకి మీరు చెప్పాలి. ఏదో సమయం దొరికినప్పుడల్లా, ఏదో సందర్భం దొరికినప్పుడల్లా ప్రభు దగ్గరికి రండి, ప్రభువుని నమ్ముకోండి. వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉంటాయి. చర్చికి పోయే వాళ్ళు కుదురుగా లేరు, ప్రార్థన చేసేవాళ్ళు కుదురుగా లేదు. చర్చికి పోయే ఆమె ఎలా చేస్తుంది, చర్చికి పోతున్న అబ్బాయి ఎలా చేస్తున్నాడు. వాళ్ళు ఎందుకు ఈ సాకులు చెప్తారు తెలిసిన? ఇవన్నీ కూడా ముందు వారిలో ఉంటుంది ఆ తప్పులు. అర్థమైందని చెప్పేది. ఈ తప్పులన్నీ వదులుకోలేక, ఈ తప్పులో నుండి బయటపడలేక వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, తప్పులు చేసే వారిని ఎత్తి చూపుతూ ఉంటారు. మెయిన్ కారణం ఏంటంటే ఈ తప్పులన్నీ వారిలో ఉంటుందంట. బైబిల్ యేసు ప్రభు అన్నాడు కదా, చీకటిలో ఉన్నవాడంట వెలుగు దగ్గరికి రాడంట. ఎందుకంటే వాడి క్రియలన్నీ ఎలా ఉన్నాయంట, చీకటిగా ఉన్నది. వాడు వెలుగులోనికి వస్తేనంట వాడి క్రియలన్నీ బయటపడతది. అందుకు భయముతో అనేక మంది ఎక్కడికి రారంట, ప్రభు దగ్గరికి రారు. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. మీరు ప్రతిరోజు ఆత్మల కొరకు ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఆత్మలు రక్షించబడాలని ప్రార్థన చేయండి. నేను మొన్న ఒక మాట చదివాను, 1 సెకండ్కి
4,600 మంది చనిపోతున్నారంట. ఎక్కడో ఒక చోట చదివాను. 4,600 మంది ఒక సెకండ్. ఒక సెకండ్ అంటే ఇదన్నమాట, చిటికెడు. ప్రపంచంలోనే ఒక చిటికెడు, నేను ఈ చిటికెడు వేసే టయానికి 4,000 మంది చనిపోతున్నారు. వీరిలో ఎంతమంది యేసు ప్రభును నమ్ముకోకుండా తెలుసుకోకుండా చనిపోతున్నారో తెలియలేదు. అయితే 24 గంటలకు ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నారో తెలియలేదు. కానీ మీరు చాలా ధన్యులు, నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని మందిరానికి నడిపిస్తున్నాడు. ఇలాంటి మాటలు వినే అవకాశం మీకు ఇచ్చాడు. మీరు ధన్యులు. స్తోత్రం చెప్దామా? ఒక్కొక్కసారి నేను తిడుతున్నాను, కొడుతున్నాను, కోపపడుతున్నాను, మీకు బాధ కలుగుద్ది నాకు తెలుసు. కానీ మీరు బైబిల్లో చదివితే చూడండి, గద్దించు వాడిని ప్రజలు ప్రేమిస్తారంట. ఎవరిని ప్రజలు ప్రేమించేది? ఎవరు గద్దిస్తారో ఆ గద్దించే వ్యక్తిని ప్రజలు ఏం చేస్తారంట? ప్రేమిస్తారు. ఎవరు ఈ ప్రజలు? గ్రహింపున్న వాళ్ళు. మన మేలు కొరకు, మన మంచి కొరకే తిడుతున్నారు, మన మంచి కొరకే గద్దిస్తున్నాడు. నేను మరలా చెప్తున్నాను, మీరందరూ ప్రభువులో నిలబడాలి. మీరందరూ ప్రభువులో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మీరు నిలబడాలి. నా పట్టుదల అది. పౌలు అన్నట్టుగా నానా విధములుగా బుద్ధి చెప్పి గద్దించి అయినను ఉపదేశముతో గాని క్రీస్తును ప్రకటించి మిమ్ములను ఆయన ఎదుట నిలవబెట్టాలి. మిమ్మల్ని ఎవరి ఎదుట అంట? క్రీస్తు ఎదుట. మనమందరము, మనం ఇక్కడే చదివాం ఎంపీసీలోనే, మనమందరము దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలవబడటానికి దేవుడు నిన్ను నన్ను జగత్పునాది వేయబడక ముందు ఆయన ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడు. మీరంతటా ఇక్కడికి రాలేదు, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీరు వచ్చారు ఈరోజు. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు జగత్పునాది వేయబడక మునుపే. అందుకే మనం ఇక్కడికి వచ్చాం. కాబట్టి ప్రతిరోజు మీరు ఇంట్లో ఉన్న, చర్చిలో ఉన్న, ప్రభువా ఆత్మలు మాకు అవసరం, ఆత్మలను రక్షించండి, మా చుట్టుప్రక్కన ఉన్న ప్రజలు రక్షించబడాలి, మా బంధువులు రక్షించబడాలి, మా తోబుట్టువులు రక్షించబడాలి. ఒకరు నశించటం నీకు ఇష్టం లేదన్నావు, కాబట్టి వీళ్ళందరూ రక్షణ పొందాలి అని మేము ప్రార్థిస్తున్నాం. ఆత్మల కొరకు మీరందరూ ప్రార్థించాలి. ఇక నుంచి ఇక్కడ ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా ఒక ప్రార్థన. ఎవరి కొరకంట? ఆత్మల కొరకు. చెప్పండి, ఎవరి కొరకంట? మన చుట్టూ ఎంతమంది ప్రజలు ప్రభులోనికి రాకుండా, ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఎందరో నశించిపోతున్నారు. వారందరి ఆత్మలు రక్షణ పొందాలని అనుదినము మీరు ప్రార్థించాలని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగం ఏమనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 1 13వ వాక్యము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన అధ్యాయం 1 వాక్య భాగము 13. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, చదవండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరేమైతిరి? ముద్రించబడితిరి. అద్భుతమైన మాట ఇది. మీరు సత్యవాక్యమును విని, నన్ను చూడండి, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి మాటలు దేవుని వాక్యముగా పిలువబడుతుంది. ఈ వాక్యములకు సత్యవాక్యము అని అర్థము. ప్రతి వాక్యము సత్యవాక్యముగా పిలువబడుతుంది. సో మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుతున్న ఒక్కొక్క వాక్యం అంట సత్యమై ఉన్నది. ఏంటంటే చెప్పండి, సత్యము. చెప్పండి, ఏంటంటే చెప్పండి, సత్యము. చెప్పండి, సత్యం అంటే ఏంటి తెలిసిన? మార్పు లేనిది.
నేను చాలాసార్లు ప్రతిరోజు మేము కుటుంబముగా కూడుకొని వాక్యం బోధిస్తున్నప్పుడు చెప్పేవాడిని, సత్యము వేరు, నిజము వేరు. నిజము వేరు, సత్యము వేరు. నిజానికి సత్యానికి రెండిటికి తేడా ఉంది. నిజం అంటే ఏంటి తెలుసునా? ఇప్పుడు బయట వర్షం ఉందా లేదో నాకు తెలియదు, కానీ బహుశా నేను అనుకుంటున్నాను వర్షం లేదనుకుంటున్నాను. విజయవాడ నుండి ఎవరైనా నాకు ఫోన్ చేసి చన్నుబండలో ఇప్పుడు వర్షం ఉందా అని అడుగుతారు. అప్పుడు నేనేమంటానంటే వర్షము లేదు అంటాను. ఎందుకంటే బయట ఏమీ లేదు. నేను చెప్పింది నిజమా అబద్ధమా? నిజం చెప్పాను. నా మాటను వారు నమ్మారు. వారు చనుబండకు బయలుదేరి వచ్చారు. వారు వచ్చిన ఆ సమయమున కుమ్మ వర్షం కురుస్తుంది. అప్పుడు నన్ను అడుగుతారు, అదేంటి అబద్ధం చెప్పావేంటి? నేను నీకు ఫోన్ చేసి అడిగినప్పుడు నువ్వేమన్నావు? వర్షము లేదన్నావు. కానీ ఇప్పుడు చనుబండలో ఏముంది? వర్షం ఉంది కదా అన్నారు. అప్పుడు నేనంటాను, అయ్యా, నువ్వు ఫోన్ చేసిన ఆ సమయమున చనుబండలో వర్షము లేదు, అది నిజం. నేను నిజం చెప్పాను, అప్పుడు వర్షము లేదు. నువ్వు చనుబండకు వచ్చిన తర్వాత వర్షం పడుతుంది, ఇప్పుడు ఇది నిజం. సో నిజం అనేది ఒకేలాగా ఉండదు, క్షణక్షణం ఏమవుతుందంట? మారుతుంటది. అర్థమైందా? నిజం అనేది ఒకేలాగా ఉండదు. గంటకు ముందు నీకు కడుపు నొప్పి లేదు, అది నిజం. గంట తర్వాత నీకు కడుపు నొప్పి వచ్చింది, అది నిజం. సో నిజం అనేది ఆ సమయాన్ని బట్టి మనం మాట్లాడతాం. కానీ సత్యం అనేది అలా కాదంట. సత్యము అంటే మార్పు లేనిది. అర్థమైందా? మార్పు లేనిది. దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే 1000 సంవత్సరానికి ముందు దేవుడు ఏమై ఉన్నాడో ఈ రోజు కూడా ఆయన అలాగనే ఉంటాడు. ఈ రోజు నుండి 1000 సంవత్సరం తర్వాత కూడా ఎలా ఉంటాడంట? అలాగనే ఉంటాడు. అంటే మార్పు లేనివాడు అని అర్థం. అందుకే దేవునికి ఆ పేరు ఇవ్వబడింది, సత్యవంతుడు, సత్యదేవుడు. సత్యము అనగా మార్పు లేనిది. ఎన్ని సంవత్సరాలు గతించినా మార్పు లేని దానినే సత్యం అంటారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. సత్యవాక్యము అంటే ఎన్ని సంవత్సరాలు గతించినా ఈ వాక్యములో ఏమి రాదు, మార్పు రాదు. నా మాట అర్థమైందా? 100 సంవత్సరాలకు ముందు ఈ వాక్యములు అలాగనే రాయబడి ఉంది. 100 సంవత్సరముల తర్వాత కూడా ఈ వాక్యములు అలాగనే ఉంటాయి, మారదు. మార్పు లేని దానినే ఏమంటారంట? సత్యము అంటారు. యేసు ప్రభు ఒక సందర్భంలో ఇలా చెప్పాడు, మీరు సత్యమును ఎరిగిన ఎడల. ఏంటంటే చెప్పండి, మీరు సత్యమును ఎరిగిన ఎడల. ఎరిగిన ఎడల అంటే తెలుసుకొనిన ఎడల. మీరు సత్యమును తెలుసుకొనిన ఎడల మీరు స్వతంత్రులుగా మారుతారంట. అంటే మీరు ఒక స్వేచ్ఛ కలిగిన మనిషిగా మారుతారంట. ఎప్పుడంటే సత్యమును తెలుసుకున్నప్పుడు. అందుకే నేను చెప్తాను, మీరు సత్యమును తెలుసుకోవాలి. అంటే దేవుని వాక్యములో రాయబడి ఉన్న ప్రతి సత్యమును మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకున్నప్పుడు మీరు స్వతంత్రులుగా మారుతారంట. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన ఆ రోజు నుండి ఈ లోక ఆచారముల చేత, ఈ లోకములో ఉన్న వాటి చేత మనము విని బందీ గృహములో బంధించబడి ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఒక చిన్న మాట చెప్తాను. మనకు తల్లిదండ్రులు నేర్పుతారు, ఇదిగో ఇటువైపు వెళ్ళవద్దు అని. వారు చెప్పిన ఆ మాటను బట్టి మనము అటువైపు వెళ్ళకుండా ఉంటాం. అర్థమైందా? ఎందుకు వెళ్ళకూడదు, దేనికి వెళ్ళకూడదు వాళ్ళు మనకు చెప్పరు. వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఇటువైపు మీరు వెళ్ళవద్దు అంటారు.
ఎందుకు దేనికి చెప్పరు కానీ వెళ్ళవద్దు అంటారు. అది అలాగనే మన మనసులో పడిపోతుంది. మనం పెద్ద అయిన తర్వాత కూడా అటువైపు వెళ్ళము. అప్పుడు పెద్ద అయిన తర్వాత పక్కన వాళ్ళు అడుగుతారు, మీరెందుకు ఇటువైపు వెళ్ళరు? ఏమో మాకు తెలియదు, మా పెద్దలు, మా పితరులు, మా తల్లిదండ్రులు అటువైపు వెళ్ళవద్దన్నారు, ఇప్పటి వరకు మేము అటువైపు వెళ్ళలేదు. అటువైపు వెళ్ళినవాడు, అటువైపు ఏముందో తెలుసుకున్నవాడు చెప్తున్నాడు, పిచ్చోళ్ళరా, అక్కడ బంగారపు గని ఉంది. మీరు అటువైపు వెళ్ళితే ఎక్కడ మీరు దోచుకుంటారో. అందుకనే పెద్దలు మీ తల్లిదండ్రులకు అలా చెప్పి బానిసలుగా చేసి అటువైపు వెళ్ళవద్దని నేర్పారు. మీ తల్లిదండ్రులు పెద్దల మాట విని మీకు కూడా అదే పాఠాన్ని నేర్పారు. ఎందుకంటే మీరు వెళ్ళితే బంగారమును కనుగొని వాటిని దోచుకొని పెద్దల కంటే మీరెక్కడ గొప్పవాళ్ళు అవుతారో ఆ భయముతోనే మిమ్మల్ని అటు వెళ్ళవద్దు అన్నారు. ఇప్పుడు ఈ మనిషి చెప్పిన మాట సత్యం. ఈ మాట విన్న తర్వాత మీరు స్వతంత్రులుగా మారుతున్నారు. అంటే అటువైపు ఏముందో తెలుసుకున్నారు. అయ్యో, ఇన్ని రోజులు మన తల్లిదండ్రులు చెప్పిన మాటను విని అటువైపు వెళ్ళకుండా మనము దరిద్ర స్థితిలోనే ఉండిపోయాం. ఇప్పుడు ఈ మహానుభావుడు చెప్పిన మాటను విని మీరు స్వతంత్రులుగా మారి ఆ బంగార గనిని చూసి వాటిని దోచుకోవటానికి, వాటిని తెచ్చుకోవటానికి, వాటి ద్వారా మీరు గొప్పవాళ్ళు అవ్వటానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఒక విషయం చెప్పానా, మన భారతదేశంలో అదే జరిగింది కొన్ని సంవత్సరాలుగా. మన భారతదేశంలో ఉన్నతమైన కులస్తులు వారు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళకు తెలిసిన నిజాన్ని, వాళ్ళకు తెలిసిన సత్యాన్ని అందరికీ చెప్పకుండా మరుగు చేసి ప్రజలను బానిసత్వములో ఉంచి వారి ద్వారా పనులు చేయించుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ప్రజలకు జ్ఞానము, వివేకము పెరుగుతుంది. క్రింది స్థాయిలో ఉన్న వారందరూ సత్యము ఏదో తెలుసుకుంటున్నారు, స్వతంత్రులుగా మారుతున్నారు, చదువుకున్న వాళ్ళుగా, గొప్పవాళ్ళుగా అవుతున్నారు. ఇక ఎవరిని ఎవరు మోసము చేయాల్సిన పని లేదు. స్తోత్రం చెప్దామా? ఎందుకంటే ప్రతి ఒక్కరూ సత్యమును గూర్చి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసుప్రభు అదే చెప్పాడు, మీరు సత్యమును తెలుసుకున్నట్లయితే మీరు స్వేచ్ఛగా జీవిస్తారు, స్వతంత్రులుగా మారుతారు. ఎవరో ఏదో చెప్పారని కాదు, నీ అంతటా నువ్వు సత్యమును గూర్చి తెలుసుకో. దేవుని వాక్యము సత్యముగా పిలువబడుతుంది. ఈ వాక్యము మార్పు లేనిది. నీ చేతిలో పరిశుద్ధ గ్రంథము దేవుడిచ్చాడు. చదువు లేని వారు ఎవరితైనా చదివించుకోండి, చదువుకున్న వారు మీ అంతటా మీరు చదవండి. ఖాళీగా ఉన్నప్పుడు, సమయము దొరికినప్పుడల్లా బైబిల్ను చదవండి. నేను చెప్తున్నాను, ప్రతి వాక్యము సత్యవాక్యముగా పిలువబడుతుంది. ఆయన అంటున్నాడు, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త. దేవుని వాక్యం అంట మీ రక్షణ సువార్త అంట. మీ రక్షణకు దేవుని వాక్యం అంట సువార్త. సువార్త అంటే మంచి వార్త. నీ ఆత్మ రక్షణ పొందుటకు దేవుని వాక్యము నీకు ఒక మంచి వార్తను సెలవిస్తుంది. నువ్వు ఎంత చదువుతావో నువ్వు అంత రక్షించబడతావు. నువ్వు ఎంత చదువుతావో నువ్వు అంతగా సత్యమును తెలుసుకుంటావు. నువ్వు ఎంతగా సత్యమును తెలుసుకుంటావో నువ్వు విడుదల, స్వస్థత, స్వాతంత్రత పొందుతావు. మీరు ఎప్పుడైనా ప్రజలు మాట్లాడేటప్పుడు వినండి, నీకెలా తెలుసు? వాళ్ళు చెప్పారు. నీకెలా తెలుసు? వీళ్ళు చెప్పారు అంటారే కానీ వీరంతటా సొంతంగా ఏం చెయ్యలేదంట, పరిశీలన చెయ్యలేదు. దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవమని. ఇది నీ రక్షణ సువార్త. దేవుని వాక్యము నీ రక్షణ సువార్త.
ప్రతిరోజు నువ్వు వినాలి. దేవుని వాక్యమును ప్రతిరోజు వినాలి, ప్రతిరోజు చదవాలి. నువ్వు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు నీకు క్రీస్తునందు విశ్వాసము కలుగుతుంది. ఎవరు బైబిల్ చదువుతారో ఖచ్చితంగా వారికి ఎవరి మీద విశ్వాసము కలుగుతుందంట? క్రీస్తునందు. ఎందుకంటే ఈ గ్రంథము క్రీస్తును గురించి బోధిస్తుంది. క్రీస్తు ఎవరో ఈ గ్రంథము నీకు వివరణగా చెప్తుంది. ఆయన మహిమ, ఆయన గొప్పతనము ఏంటో ఈ పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. సో బైబిల్ చదివితే నువ్వు క్రీస్తును తెలుసుకుంటావు. నువ్వు క్రీస్తును తెలుసుకుంటే నువ్వు పూర్తిగా ఆయన యందు విశ్వాసము ఉంచుతావు. అందుకనే కొన్ని దేశాలు, ముస్లిమ్స్ దేశాలు ఉంటాయి కదా, వాళ్ళ దేశాల్లో గవర్నమెంట్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏంటంటే మన దేశంలో బైబిల్ ఉండకూడదు, బైబిల్ చదవకూడదు, బైబిల్ చదివినా శిక్ష, బైబిల్ ఎవరింట్లో ఉన్నా శిక్ష. ఎందుకంటే వాళ్ళకు ఒక భయం, బైబిల్ను చదివితే ఎక్కడ ప్రజలు క్రీస్తును నమ్ముతారో, బైబిల్ చదివి క్రీస్తుని ఎక్కడ తెలుసుకుంటారు. అందుకే కొన్ని దేశాలలో బైబిల్ని వాళ్ళ దేశాల్లో పర్మిషన్ ఇవ్వరు. ఎక్కడైనా బైబిల్ కనబడితే కాల్చి వేస్తారు. ఎందుకు? మన భారతదేశంలో, మన రాష్ట్రములోనే బైబిల్ని ఈ మధ్య కాలంలో కాలుస్తున్నారు. బైబిల్ ప్రసంగాలు చేస్తే ప్రజలు అడ్డుకుంటున్నారు, సువార్త ప్రకటిస్తే ప్రజలు అడ్డుకుంటున్నారు, బైబిల్ని చెడుగా ప్రచారం చేస్తున్నారు, బైబిల్ను గురించి చెడుగా మాట్లాడుతున్నారు, బైబిల్ గురించి చెడుగా ప్రజలందరికీ ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఈ బైబిల్ను చదివి ఎక్కడ దేవుని బిడ్డలుగా మారుతారో, క్రీస్తు బిడ్డలుగా మారుతారో, క్రైస్తవులుగా మారుతారో, భారతదేశం అంతటా ఎక్కడ క్రైస్తవ సమాజముగా మారిపోతారన్న భయం ప్రతి ఒక్కరిలో వచ్చింది. అందుకే యూట్యూబ్లో మీరు చూడండి, బైబిల్ని గురించి చెడుగా మాట్లాడేవారు పెరిగిపోతున్నారు. ఎందుకంటే బైబిల్లో దైవశక్తి దాగి ఉంది. నాకెప్పటికీ గుర్తు, మా ఇంటి ఎదర తమిళియన్స్, ఆ ఇంటి యజమానుడు పెద్ద పూజారి. అస్సలు బైబిల్ అన్నా, యేసు ప్రభు అన్నా ఇష్టపడడు. వారింటిలో ఒక అబ్బాయి యేసు ప్రభుని రహస్యంగా తెలుసుకున్నాడు, రహస్యంగా బాప్టిషన్ తీసుకున్నాడు, రహస్యంగా చర్చికి వెళ్తున్నాడు, బైబిల్ని ఇంట్లో రహస్యంగా దాచిపెట్టాడు, రహస్యంగా ఇంట్లోనే బైబిల్ చదువుతాడు. కానీ ఒకరోజు చదివి తలదండ్రి కింద పెట్టి పనికి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నగారు అక్కడున్న దుప్పట్లు తలదండ్రులు సర్దుతున్నప్పుడు బైబిల్ కంటబడ్డది. అసలు నేను చెప్తున్నాను, ఏదో తాసుపామును చూసినంత కోపిష్ఠుడిగా మారాడు. ఆ బైబిల్ని ఇంట్లో చూడగానే ఆ బైబిల్ని రోడ్డు మీద విసిరాడు. దానికి మేమే కారకులని మా మీదకి వచ్చాడు గొడవకు. ఎప్పుడు అతడు బైబిల్ని రోడ్డు మీద విసిరాడో, నిజం చెప్తున్నానండి, వాళ్ళకు 3 కుమార్తెలు, అందులో 2వ కుమార్తె కాన్పు కోసమని వచ్చింది. ఈ బైబిల్ చదివే ఆయనకి వివాహము నిశ్చయించబడ్డది, ఇటు కాన్పు జరగాలి, అలాగనే వివాహానికి వచ్చింది. వాళ్ళన్న వివాహానికి వచ్చిన ఆమెకి ఏం జరిగిందో, కడుపులోనే బిడ్డ చనిపోయి 3 రోజులైంది, ఆమె గుర్తించలేకపోయింది. 3 రోజులు బిడ్డ శవముగా కడుపులో ఉంది. అది పాయిజన్గా మారి ఆరోగ్యంగా ఉన్న ఆమె రెప్పపాటులో చనిపోయింది. అక్కడ నుంచి ఆ ఇంటి పతనము ప్రారంభమైనది. వారు ఒకప్పుడు రైల్వేలో ఫోర్మెన్ అన్నమాట, చెన్నై పెరంబూర్లో. ఒక రైల్వేలో ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తుండటం వలన చేతి నిండా డబ్బులు వచ్చేది, ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబము ఈ బైబిల్ని ఎప్పుడు రోడ్డు మీద విసిరారో అక్కడ నుంచి పతనం మొదలైంది. అప్పుడు మొదలైన పతనం ఇప్పటికీ కోలుకోలేదు. ఆయన చనిపోయాడు. ఇప్పటికి వారి కుటుంబంలో 2, 3, 4 యేసు ప్రభుని నమ్ముకున్నారు, దేవుని బిడ్డలుగా మారారు. స్తోత్రం చెప్పండి. కానీ పతనం అనేది అలాగనే ఉంది, ఆ శాపం అనేది అలాగనే ఉంది. నేను అదే చెప్తున్నాను, బైబిల్ జోలికి ఎవరు వెళ్ళకూడదు.
ఇది దేవుని గ్రంథం. తెలియక చాలామంది విమర్శిస్తున్నారు, తెలియక చాలామంది తప్పుపట్టి మాట్లాడుతున్నారు. వారికి తెలియక దేవుడు చూస్తూ ఉంటాడు. వారికి కూడా ఒక సమయం ఉంటుందంట, ప్రతిదానికి అంతం ఉంటుందంట. అప్పుడు ఖచ్చితంగా వారు దెబ్బలు తినే తీరుతారు. నేను చెప్తున్నాను, దేవుని గ్రంథం నీ ఇంట్లో ఉంటే నీకు ఆశీర్వాదం. దేవుని గ్రంథం నువ్వు చదివితే నీకు ఆశీర్వాదం. ఈ వాక్యం అంట నీ ఆత్మ రక్షణకు ఉపయోగపడుతుంది. నీ ఆత్మ రక్షించబడటానికి నువ్వు వినాలి, చదవాలి. నువ్వు ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతావో నీకు క్రీస్తునందు విశ్వాసము కలుగుద్ది. నీ పని ఏంటంటే క్రీస్తు మీద విశ్వాసము దినదినము పెంచుకో. ఎవరి మీద విశ్వాసము? ఆయన మీద నమ్మకాన్ని దినదినము నీకు పెరగాలి. రోజు రోజుకి ఆయన మీద నమ్మకం, రోజు రోజుకి ఆయన మీద విశ్వాసము పెరగాలి. క్రీస్తు మీద నీకు విశ్వాసము పెరగాలి అంటే బైబిల్ వాక్యములను చదవాలి, వినాలి కంపల్సరీగా. ఎందుకంటే వాక్యములలో రాయబడింది, వినుట వలన ఇక్కడ ఏం కలుగుతుందంట? విశ్వాసం. నీకు విశ్వాసము కలిగే కొలది, నీకు విశ్వాసము పెరిగే కొలది నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తావు, దేవునితో సహవాసములో ఉంటావు, దేనికి భయపడవు, చింతించవు, నిరీక్షణ కలిగి బ్రతుకుతావు, ధైర్యముగా బ్రతుకుతావు. రేపటి దినమును గురించి దిగులు చింత నీకు ఉండదు. నేను చెప్తున్నాను, ఎందుకంటే నీకు ఎవరి మీద బలంగా విశ్వాసం ఉంది? క్రీస్తు మీద. నేను చెప్తున్నాను, క్రీస్తు మీద నీ విశ్వాసము పెరగాలి, నీ నమ్మకము పెరగాలి. అది పెరగాలి అంటే అనుదినము మీ రక్షణ సువార్తగా పిలువబడుతున్న దేవుని వాక్యములను చదవండి, వినండి. ఖాళీ సమయము దొరికినప్పుడల్లా చదువు, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా దేవుని మాటలు విను. అప్పుడు చూడు, నువ్వు లోకస్తులకు దూరంగా ఉంటావు, పాపాత్ములకు దూరంగా ఉంటావు. నేను చెప్తున్నా, నీకు తెలియకుండానే మార్పు నీలో కనబడుతుంది. నీకు తెలియకుండానే నీ నోటి మాటల్లో మార్పు కనబడుతుంది. నీకు తెలియకుండానే అలంకారములో మార్పు కనబడుతుంది. నువ్వు ఎలా కనబడతావంటే పరిశుద్ధురాలుగా నువ్వు కనబడుతావు. నీ ప్రవర్తనలో మార్పు, నీ నడవడికలో మార్పు, నీ మాటల్లో మార్పు. ప్రజలు నిన్ను చూడగానే నీకు గౌరవం ఇస్తారు, మర్యాద ఇస్తారు. ఎందుకంటే నీ మార్పు వారికి విలువను చూపిస్తుంది. సో దేవుని బిడ్డలారా, అర్థం చేసుకో, దేవుని వాక్యములను చదవండి, వినండి. తద్వారా నీకు క్రీస్తునందు ఏం కలుగుతుందంట? విశ్వాసం. చెప్పండి, క్రీస్తునందు నీకేం కలుగుతుందంట? గట్టిగా చెప్పండి, క్రీస్తునందు నీకేం కలుగుతుందంట? ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, నీవు విశ్వసించిన ఎడల సమస్తము నీకు సాధ్యము. 12 సంవత్సరాలుగా ఒకే రోగముతో బాధపడుతుంది ఒక స్త్రీ. ఆ రోగం ఏంటంటే ఆమెకు తెలియకుండానే రక్తం అంట బ్లీడింగ్ అవుతుంది, రక్తస్రావరము. చాలా బాధాకరం అది. ఆమెకు తెలియకుండానే బ్లడ్ బయటికి వచ్చేస్తుంది. యూదుల ధర్మశాస్త్ర ప్రకారం ఒక స్త్రీకి బ్లడ్ బ్లీడింగ్ అయిందనుకోండి, అది ఒక అంటుగా పిలుస్తారు. ఒక స్త్రీ బ్లీడింగ్ అవుతున్న సమయాన బయటికి రాకూడదు, ప్రజలలో కలవకూడదు. ఎందుకంటే అంటు. యూదులు చాలా కట్టుదిట్టాలుగా ఉంటారు, అటువంటి స్త్రీని రానియరు ప్రజలలో. కానీ ఈ స్త్రీ 12 సంవత్సరాలుగా ఈ రోగముతో బాధపడుతుంది. కానీ ధనికురాలు, డబ్బు చేతిలో ఉండటం వలన వైద్యులకు ఆ డబ్బు మొత్తాన్ని ఖర్చు పెట్టింది, ఐశ్వర్యం అంతటా ఖర్చు పెట్టింది. 12 సంవత్సరాలుగా ఖర్చు పెడుతుంది కానీ నయము కాలేదు. బైబిల్ అంటుంది ఆమెకున్న ఆస్తి మొత్తం ఏమైపోయిందంట? కరిగిపోయింది. ఇప్పుడు ఈ రోగం మాత్రమే కాదు, చేతిలో ఏమీ లేని పరిస్థితి, ఉన్నదంతా ఖర్చు అయినది.
ఉన్నదంతా ఖర్చు అయినది. ట్రీట్మెంట్కి పెట్టి 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 ఖర్చు అయిపోయి. నేను చెప్పాను కదా, రోగము భయంకరమైనది కాదు, ఏ రోగము కూడా భయంకరమైనది కాదు. ప్రజలు రోగానికి భయపడటము లేదు, కానీ ఆ రోగానికి అయ్యే ఖర్చు ఉందో చూసారా, అది భయంకరమైనది. అలా నా మాట అర్థమైందా? ఏది భయంకరమైనది? రోగానికి అయ్యే ఖర్చు. అందుకే చూడు, రోగానికి ప్రజలు భయపడట్లేదు. ఆ రోగము నయం చేసుకోవటానికి, ట్రీట్మెంట్ చేసుకోవటానికి భయపడుతున్నారు. ఎందుకంటే లక్షలు. నీకు కడుపు నొప్పి వస్తే 5,000 అవుతుంది, దురద వస్తే ఎంతో బిల్లు అవుతుంది. భయపడిపోతున్నారు. ఉన్న డబ్బంతా ఏమో ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే తన దగ్గర ఏమీ లేదు, ఒట్టి చేతులతో ఉంది. నేను ఒక మాట చెప్పానా, దేవునిలో ఎదగాలి అంటే, విశ్వాసం పెరగాలి అంటే మన చేతులంట ఒట్టిగా ఉండాలంట. ఏముండాలంట చెప్పండి? డబ్బులు ఉంటే మనం ఎవరి దగ్గరికి రాము. నిజం చెప్తున్నాను, డబ్బు ఉంటే దేవుని దగ్గరికి రాబుద్ధి కాదు, దేవుని మీద విశ్వాసము ఉంచబుద్ధి కాదు. ఎందుకంటే డబ్బులు ఉంది. విశ్వాసము ఎక్కడ పెరుగుతుందంటే, ఎక్కడ డబ్బు లేదో అక్కడ ఏం పెరుగుద్దంట? విశ్వాసం పెరుగుద్ది. ఈమె దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నంత వరకు వైద్యులను సంప్రదించింది. ఇప్పుడు ఏమీ లేదు ఆమె దగ్గర. అప్పుడు ప్రజలలో నుండి ఒక మాట వినబడింది, నజరేయుడైన యేసు రోగులను స్వస్థపరుస్తున్నాడు, గుడ్డి వారికి చూపును కలిగిస్తున్నాడు, కుంటి వారిని నడిపిస్తున్నాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు, దయ్యము చేత పీడించబడుతున్న వారిని విడుదల స్వస్థత పరుస్తున్నాడు. ఆయన చేసే అద్భుతాల గురించి ప్రజలు చెప్పుకోవటం ఈమె చెవులార విన్నది. యేసును కన్నులార చూడలేదు, ఆయన ఎలా ఉంటాడో చూడలేదు. రోగులను స్వస్థపరుచుట ఆమె చూడలేదు. ఏ రూపములో ఉంటాడో చూడలేదు. ఆమె రోగులను బాగు చేయటం చూడలేదు. కానీ ప్రజలు చెప్పుకుంటుండగా ఆమె విన్నది. వినగానే ఆమె హృదయములో ఆయన మీద ఏం కలిగిందంట? విశ్వాసం. ఏం కలిగింది? ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకో. విశ్వాసము కలగాలంటే నువ్వేం చెయ్యాలా? వినాలా. అందుకే నేను చెప్తున్నాను, చెవులు దేవుడిచ్చాడు వినటానికి. అన్ని మాటలు వినటానికి కాదు. కొన్ని మాటలంట అధైర్యాన్ని కలిగిస్తుంది, కొన్ని మాటలు భయాన్ని కలిగిస్తుంది, కొన్ని మాటలు అవిశ్వాసాన్ని కలిగిస్తుంది, కొన్ని మాటలు విశ్వాసాన్ని కలిగిస్తుంది. నేను ఇచ్చే సలహా, విశ్వాసాన్ని కలిగించే మాటలు తప్ప మరి ఏ మాటలు కూడా మీరేం చేయకూడదు, వినవద్దు. ఆమెకు విశ్వాసం కలిగింది ప్రభు మీద. ఆయనను చూడకపోయినా వినుట ద్వారా ఆమెకు విశ్వాసం కలిగింది. ఒక రోజు ఆమె ఉంటున్న ఆ గ్రామానికి యేసు ప్రభు వారు వస్తున్నారు. ఆయన వస్తున్నాడన్న వార్త ఈమె వినగానే ఒక చోట కూర్చొని మనసులో అనుకుంటుంది, ఏమని? నేను ఆయన వెనక వెళ్ళి ఆయన చెంగును ముట్టగానే నేను బాగుపడతాను. మనసులో ఆమె అనుకుంటుంది. ఏమని? ఆయన చెంగును ముట్టగానే నేనేమవుతాను. ఎందుకంటే అంత నమ్మక విశ్వాసం పెరిగింది. యేసు ప్రభు చెప్పలేదు, అమ్మా నువ్వు వచ్చి నా చెంగును ముట్టు, నువ్వు బాగుపడతావని. పోనీ ఎవరైనా చెప్పారా? ప్రజలు, నువ్వు వెళ్ళి ఆయన చెంగును ముట్టు, నువ్వు బాగుపడతావు. యేసు ప్రభు చెప్పలేదు, ప్రజలు చెప్పలేదు. ఈమె మనసులో అనుకుంటుంది. ఒకసారి 2 సార్లు కాదు. మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివితే తనలో తాను పదే అనుకున్నదంట ఒకే మాటను. ఏంటది? నేను వెళ్ళి ఆయన చెంగును ముట్టిన ఎడల నేను బాగుపడుదును. మరలా, నేను వెళ్ళి ఆయన చెంగును ముట్టిన ఎడల నేను బాగుపడుదును. మరలా, నేను వెళ్ళి ఆయన చెంగును ముట్టిన ఎడల నేను మీకు ఒక విషయం చెప్పేనా? మాటే మంత్రం అంట. నువ్వు
ఒకే మాటను 100 సార్లు చెప్పావంటే ఆ మాట నీకు మంత్రంగా మారుతుంది. అందుకే చెప్పిన మాటలను నేను ఎందుకు 100 సార్లు చెప్తున్నాను తెలిసిన? ఒక మాటను 100 సార్లు చెప్పుట వలన నీ మనస్సులో రికార్డ్ అయిపోతుంది. దానిని ఏమంటారంటే కంఠస్థము అంటారు, మెమోరీ అంటారు. ఒకే మాటను నువ్వు 100 సార్లు చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఆరోగ్యం బాగులేదు, మీరేం చేయాలో తెలిసిన? యేసు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. యేసు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. యేసు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. మీరు ఒక రోజుకి 100 సార్లు ఒకే మాటను పలుకుతూ ఉండండి. అలా పలికిన తర్వాత మీరు చూడండి, మీ శరీరములో ఉన్న రోగము తనంతట తాను మాయమవుతుందంట. స్తోత్రం చెప్పండి. అందుకే వేరే మతస్థులు అంటారు, మాటే మంత్రం. నీ మాటే నీకు మంత్రం. ఈమె అలాగనే ఆయన చెంగును ముట్టిన ఎడల నేను బాగుపడుతును, ఆయన చెంగును ముట్టిన ఎడల నేను బాగుపడుతును. మీరు చూడండి, ఒక మాటను పదే పదే మీరు పలుకుతూ ఉన్నారనుకోండి, మీకు తెలియకుండా ఈ శరీరం అంట మీరు పలికిన ఆ మాటకు అనుకూలంగా నడుస్తుంది. ఇది బైబిల్ సత్యం. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను క్షేమముగా ఉన్నాను, నేను బాగున్నాను. బహుశా నీ ఇంటి పరిస్థితి బాగులేదు, నీ ఆర్థిక పరిస్థితి బాగులేదు, నీ ఆరోగ్య పరిస్థితి బాగులేదు. అప్పుడు మీరేమంటారు? మా ఇంటి పరిస్థితి బాగులేదండి, ఆరోగ్య పరిస్థితి బాగులేదండి, ఆర్థిక పరిస్థితి బాగులేదండి. మీరు అలా పలుకుతూ ఉండండి, మీ ఇంటి పరిస్థితి నిజంగా బాగుండదు, మీ ఆరోగ్య పరిస్థితి నిజంగా బాగుండదు, మీ ఆర్థిక పరిస్థితి నిజంగా బాగుండదు. మరి మీ ఇంటి పరిస్థితి, మీ ఆర్థిక పరిస్థితి, మీ ఆరోగ్యం పరిస్థితి బాగుండాలంటే రివర్స్గా మాట్లాడు. ఎలా? నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నా పిల్లలు బాగున్నారు, ఖచ్చితంగా నా భర్త చర్చికి వస్తాడు, ఖచ్చితంగా నా భర్త రక్షించబడతాడు, ఖచ్చితంగా దేవుని వాక్యం నా కుటుంబంలో నెరవేరుతుంది. నీవును నీ ఇంటి వారందరూ ఏమవుతారంట? స్తోత్రం చెప్దామా? దేవుని వాగ్దానములను పదే పదే పలుకుతూ ఉండండి. ఆ స్త్రీలాగా ఆమె పలుకుతుంది పదే పదే, ఆయన చెంగును ముట్టిన నేను బాగుపడుదును, నేను బాగుపడుదును, నేను బాగుపడుదును, నేను బాగుపడుదును అనుకుంటుంది. అలాగనే ఆయన రావటం విని ప్రజలకు తెలియకుండా దొంగతనంగా రహస్యంగా వెళ్తుంది. ఎందుకంటే ఆమెకు రక్తము బ్లీడింగ్ అవుతుందని ప్రజలు ఎవరైనా చూస్తే కొడతారు, తరుముతారు. అందుకోసం ఆమె దొంగలాగా భయముతో ఆయన వెనక వెళ్ళి ఆయన చెంగును ఎప్పుడు ముట్టిందో ఆమె శరీరములో బ్లీడింగ్ వెంటనే ఆగిందంట. స్తోత్రం చెబుతామా? ఆమె చూసిందా బ్లీడింగ్ ఆగటం? లేదు, ఆమెకు అర్థమైంది ఏదో జరుగుతుంది బాడీలో. అదే సమయమున ఆయన శరీరములో కూడా ఏదో జరుగుతుంది. ఏంటంటే ఆయనకు తెలియకుండానే ఆయనలో నుండి ఒక శక్తి ఆమె శరీరములో ప్రవేశించిందంట. స్తోత్రం చెప్దామా? ఈమెమనుకుందంటే రహస్యముగా వెళ్ళిపోవాలనుకుంది. కానీ ప్రభువుకు తెలుసు ఎవరో నన్ను ముట్టారు. అప్పుడు పేతురు కోపపడ్డాడు. ఎందుకంటే ప్రభువా, ఇంతమంది గుంపులో ఎవరో నన్ను ముట్టారు అనటం ఏంటి? ఎంతో మంది నిన్ను ముట్టుతున్నారు కదా. అందుకు ఆయన అన్నాడు, ఎంతో మంది నన్ను ముట్టినా నన్ను తాకినా నాలో నుండి ఏమీ పోలేదు, కానీ ఎవరో ఒకరు నన్ను ముట్టారు. అప్పుడు నాలో నుండి ప్రవాహము బయలువెళ్ళినను, నాలో నుండి శక్తి బయటికి వచ్చినది. అది ఎవరుని అడిగితే అప్పుడు భయముతో వచ్చి తన ప్రాబ్లం అంతా చెప్పింది. అప్పుడు ప్రభు ఏమన్నాడట? కుమారి, సమాధానముతో వెళ్ళు, నీ విశ్వాసమే నిన్నేం చేసింది. ఈమెకు ఆ విశ్వాసం ఎక్కడ దొరికింది? వినుట వలన. స్తోత్రం చెప్పండి. నేనెందుకు చర్చికి రమ్మంటున్నాను? మీరిక్కడికి వస్తే ఈ మాటలు వింటారు, మీకు ఇక్కడ ఏం కలుగుద్ది? అది ఆ విశ్వాసముతో మీరు స్వస్థత పొందుతారు. విశ్వాసము వినుట వలన కలుగుతుంది.
బైబిల్ గ్రంథాన్ని చదివి ధ్యానించటం వలన కలుగుతుంది. మీరు ఎప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో మీకు విడుదల, స్వస్థత, రక్షణ ప్రతిదీ కలుగుతుంది. సంగమా, అర్థం చేసుకోండి. విశ్వాసమే మన ఆయుధం, విశ్వాసమే మన యొక్క ఆస్తి. గుర్తుపెట్టుకోండి. రోజు రోజుకి నీ విశ్వాసం బలపడాలా, రోజు రోజుకి నీ విశ్వాసం అభివృద్ధి అవ్వాలి. నువ్వు ఎంత విశ్వాసాన్ని బలపరుచుకుంటావో అంతగా నువ్వు దీవించబడతావు. స్తోత్రం చెప్దామా? కాబట్టి దేవుని వాక్యమును చదవండి, దేవుని వాక్యమును విని మీ విశ్వాసాన్ని క్రీస్తు మీద అభివృద్ధి పరుచుకోండి. అప్పుడే మీరు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమముగా ఉంటారని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. కొద్ది క్షణం లేచి నిలబడదాం. వినిన ఈ మాటలను బట్టి మీ 2 చేతులు పైకెత్తి ఆ దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా స్తోత్రాలు చెల్లించండి. కొద్ది క్షణం మాత్రమే ఆయనకి స్తోత్రాలు చెల్లించండి. దయచేసి స్తుతించండి దేవుని. స్తోత్రం ప్రభువా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మాట్లాడిన ఈ మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, 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 ఘనపరుస్తున్నాం. హల్లెలూయా. మీరిచ్చిన ఈ గ్రంథము కొరకు, మీరిచ్చిన ఈ వాక్య భాగముల కొరకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా అందరిలో విశ్వాసము అభివృద్ధి పెరుగుతున్నందుకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరి విశ్వాసము అభివృద్ధి పొందునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఎవరైనా బలహీనులు, అనారోగ్యులు ఉంటే వారు స్వస్థత ఈ రాత్రి పొందుదురుగాక. స్వస్థత పొందండి యేసు నామమున, స్వస్థత పొందండి యేసు నామమున. హల్లెలూయా. ప్రార్థన. ప్రభువా, వచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. తిరిగి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరితో మీరు ఉండండి. రేపు నుంచి ఒక నూతనమైన పాఠములను మేము వినబోతున్నాం, నూతనమైన ప్రత్యక్షతలను మేము వినబోతున్నాం. అందుకొరకు స్తోత్రములు. ఈ రాత్రి వచ్చిన వారందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. వారిని, వారి కుటుంబమును నీ యొక్క కృపతో కంచివేసి కాపాడమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.